ఆత్మీయ జీవితంలో ఉండే ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే బాధ్యత కలిగి ఉంటాం. కేర్ టేకర్గా ఉంటాం. బాధ్యత అంటే ఇది ఏ విషయం గురించి నీకు అప్పగింపబడినా, నీ పిల్లలు అవ్వచ్చు, నీ ఉద్యోగం అవ్వచ్చు, లేక దేవుడు నీకు ఇచ్చిన పని అవ్వచ్చు. పిల్లల విషయంలో బాధ్యత. చాలా మంది పిల్లల విషయంలో చాలా బాధ్యతలు కలిగి ఉంటారు. ఇట్ ఈస్ టోటల్లీ the earthly responsibilities. Some people, they don't bother about their heavenly things. బిడ్డల ఎడల ఈ లోక సంబంధముగా తండ్రిగా లేక తల్లిగా ఎలాగ పిల్లల్ని పెంచాలి అనే దాని మీద ఎక్కడి వరకు అలా ఆలోచిస్తారంటే, మంచి చదువు ఇవ్వాలి, మంచి ఆహారం ఇవ్వాలి, జీవితాంతం నా బిడ్డ సుఖంగా బ్రతకాలి అని లోక సంబంధమైన విషయాల మీదే కేంద్రీకృతమై వాళ్ళ ఆలోచనలు కలిగి పెంచుతారు. మంచిది. ఆత్మీయంగా నువ్వు మారిన తర్వాత నీకుండే ప్రాముఖ్యమైన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, నీ బిడ్డల యొక్క ఆత్మని, నీ కుటుంబీకుల యొక్క ఆత్మని, నీ స్నేహితులు బంధువుల యొక్క ఆత్మల కొరకు బాధ్యత కలిగి ఉంటాం. అంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా వాళ్ళని దేవునిలోకి నడిపించాలనే బాధ్యత కలిగి ఉంటాం. ఇది కలిగి ఉండాల. ప్రార్థన చేసుకొని పొద్దున్న 5 గంటలు వేసిపోయి ప్రార్థన చేసుకుని ఆహా ఈ వేళకి అయిపోయింది అని అనిపించుకోవడం కాదు. యువర్ ప్రేయర్ షుడ్ హోల్డ్ ద రెస్పాన్సిబిలిటీ 100%. నీ ప్రార్థనా జీవితము, నీ ఆత్మీయ జీవితము, నీ అభిషేకము బాధ్యతను సూచిస్తుంది. బాధ్యతను కలిగి ఉండడానికి నువ్వు 100% పోరాడాలి, పని చేయాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. చాలా మంది ఈ విషయాల్లో అంత శ్రద్ధ పెట్టరు. దే వాంట్ టు బి వెరీ సెల్ఫిష్. కొంతమంది పిల్లల గురించి ప్రార్థన చేయొచ్చేమని కానీ మిగతా వాళ్ళ గురించి ప్రార్థన చేయడానికి పెద్దగా ఆసక్తి కలిగి ఉండరు. అర్థమైందా? కొంతమంది ఏంటంటే గొప్పగా చేస్తూ ఉంటారు. వై సమ్ పీపుల్ హెల్ప్ ద అదర్స్ ఇస్ జస్ట్ ఫర్ షో దేర్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మేము ఇతరులకి సహాయం చేసే విధానాన్ని మనుషులు గుర్తించాలని ఒకే ఒక ఉద్దేశంతో సహాయం చేస్తారు. ఇలాగ సహాయం చేసిన వాళ్ళు ఇతరులు వాళ్ళ గురించి ఈయన సహాయం చేసే వ్యక్తి, ఈ వ్యక్తి ఇతరుల కొరకు పాటుపడతాడని ఇతరులని మెప్పించేలాగా మాట్లాడాలని ఆశపడతారు. అందుకే వాళ్ళు ఫోటోలు పెట్టుకుంటా ఉంటారు. ఈ యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ వాళ్ళు చేసే కార్యాలని మనుషులు గుర్తించాలి. మేము దాన కరుణులము, దాతలము అని అనుకోవాలనే ఒక ఉద్దేశంతో చేస్తారు. అంతేగాని నిజంగా వాళ్ళ మీద భారం కలిగి కాదు. నిజంగా దేవుని ప్రేమ కలిగి చేయడం కాదు. దేవుని ప్రేమ కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎక్కువ ఫోకస్ చేసేది ఏంటో తెలుసా? ఏదో చుట్ట చూపుకెళ్ళి 4 బాగలేని వాళ్ళకి పళ్ళు ఇచ్చి రావడం కాదు. ఆ ఆత్మని నువ్వు నడిపించాలనే భావం కలిగి ఉంటావు. ఈ రోజున నేను ఒక మాట చెప్తున్నా, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నీకు ఎవరినన్నా కలిపితే వాళ్ళ గురించి 100% నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకునేలాగా ఉండాలి. అర్థమైందా?
నీ ప్రయత్నం నువ్వు 100% చేయగలిగి ఉండాలి. నీ ప్రయత్నం చేయకపోతే నువ్వు బాధ్యత కలిగిన వ్యక్తివి కాదు. ఈ లోక సంబంధమైన విషయాల మీద బాధ్యతలు కాదు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల మీద నువ్వు బాధ్యతలు కలిగి ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కుటుంబంలో సహోదరుల మధ్యన గాని, సహోదరుడు అన్నదమ్ముల మధ్యన గాని, అక్క చెల్లెల మధ్యలో గాని ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నావు అన్నది ఈ రోజున ప్రశ్న. ఏ బాధ్యత కలిగి ఉన్నావు? ఆత్మలను రక్షించే బిడ్డగా నువ్వు ఉన్నావా లేదా? దాని గురించి నువ్వేం పోరాడుతున్నావు అనుదినదే. నీ యొక్క కుటుంబంలో నీ వాళ్ళ కొరకు నువ్వెంత సమయం కేటాయించుకొని ప్రార్థన చేయగలుగుతున్నావు, ఉపవాసం ఉండగలుగుతున్నావు అన్నదే ముఖ్యం. దాని కొరకు ఏమేమి త్యాగం చేయగలుగుతున్నావో అదే నువ్వు. నీ సెల్ఫ్ గా నువ్వు బ్రతుకుతున్నావు లేక కుటుంబం గురించి బాధ్యత కలిగి నువ్వు వెళ్తున్నావో నీకే తెలుస్తుంది. రక్షణ పొందుకున్న తర్వాత మొట్టమొదటిగా జరిగేది ఏంటో తెలుసా? నిన్ను నీవు మర్చిపోతావు. ద వాట్ బైబిల్ సేస్, తను తాను ఉపేక్షించుకుని అని అంటాడు. నీ గురించి ఏం పట్టించుకో. నువ్వు మంచి మంచి బట్టలు కొనుక్కోవాలనో, మంచి మంచి వస్తువులు కొనుక్కోవాలనో, ఖరీదైన కార్లు కొనుక్కోవాలనో, లేకపోతే బండులు కొనుక్కోవాలనో, ఇంకోటనో వాటి మీద పెద్దగా శ్రద్ధ ఏమి ఉండదు. ఒకే ఫోకస్ ఉంటుంది. ఏంటా ఫోకస్ అంటే కుటుంబం గురించి ఆ భారం కలిగి ఎంతవరకు చేయగలుగుతున్నావు, ఎంత సమయం కేటాయించగలుగుతున్నావు, అది నీకే ప్రశ్నిస్తుంటే నువ్వే తెలిసిపోతుంది నువ్వేంటో. నువ్వు బాధ్యత కలిగిన వ్యక్తివో లేదో ఎలా తెలిసిపోతుంది అంటే, ఎట్లాగా దేవునితో నువ్వు నీ కుటుంబం గురించి పోరాడుతున్నావు అన్నదే పాయింట్. దాని గురించి నువ్వు ఏదన్నా వదులుకుంటా సిద్ధపడిగా ఉండాలి. త్యాగపూరితమైన పని లేకపోతే అవతల ఆత్మ కదిలింపబడదు. కాబట్టి మొట్టమొదటిగా రెస్పాన్సిబిలిటీ ఉండాల. అందుకే దేవుడు సులువు మీద పలికిన మాటల్లో 7 మాటల్లో ఒక మాట ఏంటి? బాధ్యతని అక్కడ దేవుడు పట్టించుకున్నట్టుగా మనకు కనపడుతుంది. ఈ ఇహలోక సంబంధమైనదే కాకుండా ఆత్మ సంబంధమైన వ్యక్తిగా కూడా నువ్వు ఆ వ్యక్తి గురించి బాధ్యత కలిగి ఉండాలి. హల్లెలూయా. రెండోది, ద క్రిస్టియన్ లైఫ్ ఈజ్ క్వాలిటీ లైఫ్. ఇది ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతమంది ఉన్నారన్నది కాదు. ఐ హావ్ సీన్ సో మెనీ చర్చెస్, వేలు లక్షలు ఉంటున్నారు కానీ కంటెంట్, దేవుని యొక్క రక్షణ అనుభవం వాళ్ళు ఉండట్లా. నీ సంఘానికి 5,000 మంది 10,000 మంది వచ్చినా సాతాను ఎలా చేస్తూనే ఉంటాడు కొంతమంది. ఎందుకో తెలుసా? అందులో నేను గమనించాను. నేను రక్షణ పొందిన క్రొత్తలో సంఘానికి వెళ్తుండేవాడిని. థౌజండ్స్ మీద ఉండే సంఘం అది. నేను రక్షణ పొందుకున్నప్పుడు నాకు ఏ విషయాలు తెలియవు. ఆత్మ సంబంధమైన ఏ విషయాలు తెలియవు నాకు. కొత్తగా రక్షింపబడి 2005లో ఒక సంఘంలో నేను అడుగు పెట్టిన తర్వాత నేనేమనుకునేవాడినో తెలుసా? నేను ఎలాగొనితో ఉన్నానో, వాక్యములో ఎటువంటి జీవితం కలిగి ఉన్నారో, చర్చికి వచ్చే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా అలాగే ఉంటారని అనుకునేవాడిని. ఆ సంఘాన్ని బట్టి నేను వెళ్ళిన తర్వాత ఆ సంఘం యొక్క పరిస్థితి, ఆ 1000 మందిలో కనీసం 50 మంది కూడా కరెక్ట్గా లేరు. ప్రత్యేకంగా క్వైర్లో ఉండేవాళ్ళు కానీ, పెద్దలని చెప్పబడేవాళ్ళు కానీ ఎవరు కూడా సరిగ్గా లేనకుండా నేను చూసాను. ఆ సంఘంలో క్వైర్లో పాలిటిక్స్, యూత్లో పాలిటిక్స్. కొత్తగా దేవునిలోకి వచ్చాడే ఇతను, కొత్తగా దేవునిలోకి వచ్చిన పిల్లవాడు కదా, ఏం తెలియదు కదా అని ఆదరించి బాధ్యతగా తీసుకునే వ్యక్తులను నేను చూడలేదు అక్కడ.
పైపించి మన మీద కక్ష కట్టడం నేను చూశాను. ఆ సేవకుడు నా ప్రార్థనా జీవితాన్ని చూసి మరి ఎందుకు చేశాడో నాకు తెలియదు, కానీ ఆ చర్చ్ లో బ్రదర్స్ ప్రేయర్ టీం అని ఉండేది. ఆ బ్రదర్స్ ప్రేయర్ టీం కి దగ్గర దగ్గర 30 మంది వరకు 20-30 సంవత్సరాల 20-30 సంవత్సరాల నుంచి దేవుల్లో ఉన్న వాళ్ళని, అందులో కొంతమంది సేవకులు కూడా ఉన్నారు. వీళ్ళందరి మీద నన్ను ఇన్ఛార్జ్ గా పెట్టాడు. బ్రదర్స్ ప్రేయర్ టీం కి నన్ను ఇన్ఛార్జ్ గా పెట్టాడు. నేను అక్కడ చూసింది పాలిటిక్స్ ఉండడం నేను చూసా. ఆత్మీయ స్థితి లేనే లేదు చాలా మందిలో. సంఘాన్ని చూసి ద్వేషాలను చూశాను, అసూయల్ని చూశాను, స్వార్థాన్ని చూశాను. అసలు ఆత్మీయ స్థితే, అభిషేకమే లేని వాళ్ళని చూశాను. అవుట్ ఆఫ్ థౌజండ్స్, నాట్ ఈవెన్ 50 people. The capacity of the church is 50 only. The quality. Rest of the people all are out of the line. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వేల మంది ఉన్నారనేసి ఆ సంఘానికి ఏదో ఉందని అనుకోవద్దు నువ్వు. వాళ్ళు పెట్టుకునే కొన్ని సిస్టాలను బట్టి మనుషులు అట్రాక్ట్ అయి వస్తారంతే. అందులో ఒక ఉద్దేశం చాలా మందికి ఏంటంటే, పెద్ద సంఘము అంటే ఆ సంఘానికి వెళ్తే వీళ్ళకి ఏదో పరలోకం వీళ్ళకి దేవుడు ఇచ్చేసినట్టుగా ఫీల్ అయ్యి వెళ్తూ ఉంటారు. కాబట్టి సంఘాలను చూసి, మనుషులను చూసి నువ్వేం ఫీల్ అవ్వక్కర్లేదు, కంగారు పడవలసిన అవసరం లేదు. దేవుడు ఆశించేది, ఎందుకంటే కొన్ని కొన్ని సంఘాలను చూస్తూ ఉంటాను, వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితం వేల లక్షల్లో ఉన్న ఈ సంఘాల గురించి నేను మాట్లాడుతున్నాను. పేరు మాత్రమే ఉంటది, సినిమా స్టైల్లో నడుస్తూ ఉంటది. ఇక్కడ నేను అవన్నీ చూస్తున్నప్పుడు ఈ సినిమా పద్ధతులు ఇవన్నీ ఎట్లాగే ఇట్లా ఎలా చేసుకుంటున్నారు వీళ్ళు, వాక్యానుసారంగా అసలు ఎక్కడ కనబడతలేదంటే వీళ్ళు అని అనిపిస్తా ఉంటది. కాబట్టి క్వాలిటీ మెయిన్. ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా, ప్రార్థనా పరులుగా ఉండడం చూడండి. వెళ్ళి ఈ వేల మందిలో దగ్గరగా 15 నుంచి 20 సంవత్సరాల వరకు ఆ సంఘానికి వెళుతూ కూడా ఏబిసిడీలు రావు, ప్రార్థనా జీవితం కలిగి ఉండరు. ఈవెన్ దే డోంట్ ప్రే ఫర్ 1 hour ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. అసలు తెలియదు సన్నిధి అంటే తెలీదు. కాబట్టి బాధ్యత అన్నది ఒకటి, రెండోది క్వాలిటీ లైఫ్. నిన్ను చెక్ చేసుకోవాలి, నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది, ఎక్కువసేపు దేవుల్లో గడుపుతున్నావా. దరిద్రం ఏంటంటే ఇంకోటి, నేను ఏ మీటింగ్లకి వెళ్ళినా నేను చూసేది ఒకటే, యాషావు ఆత్మ ఏలుబడి చేయటం చూస్తూనే ఉంటాను. తిండి పెడితే వస్తారంతే, అసలు సిగ్గన్నది లేనే లేదు వీళ్ళకి. ఉపవాస ప్రార్థన పెడితే ఎవడో రాడు ఈ సేవకుడు, మరి ఇది ఎలా సేవకుడు అయ్యాడో నాకు అర్థం అది ఇప్పటికే. మీటింగ్ పెట్టి భోజనాలు పెడితే మాత్రం ఫుల్గా వచ్చేస్తారు. ఇది నేను చూసి, నేను భోజనాలు పెట్టి ఈ అనుభవాలన్నీ చూసిన తర్వాత మాట్లాడుతున్న మాట, ఎవరు చెప్పిన మాటలు కాదు. ఈటింగ్ లేకపోతే మీటింగ్ లేదు, అలా తయారైపోయారు అంతే. దేవుని కృపను బట్టి నాతో ఉన్న కొద్దిమంది, అందరని చెప్పను కానీ కొద్దిమంది మాత్రం ఉపవాసం ఉండి పోరాడే బిడ్డలు ఉన్నారు. ఆ 3-4 ఏ సంఘంలో అయితే ఏ 3-4 ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారో క్వాలిటీ కలిగిన వాళ్ళే ఆ చర్చ్. ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ దట్ చర్చ్ ఆర్ వేస్ట్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరినన్నా సరే నువ్వు ఎలా కొలుతావు అంటే వాక్యంలో ఉన్నవి వాళ్ళలో ఉన్నాయో చూడండి. ఆడు రోజు నీకేదో మంచి మంచి వాక్యాలు పెట్టాడనేసి ఆడిని ఫాలో అవడం, ఆడి గురించి నువ్వు తీసుకోవద్దు. తను కూడా పెడతాడు బ్రహ్మాండమైన వాక్యాలు, గొప్ప ఏం కాదు. అన్యులు పెడతారు నాకు, పూజారులు పెడతారు నాకు, ఏముంది గూగుల్లో తీసి పెట్టడం, ఇట్స్ నాట్ ఎ గ్రేట్ థింగ్. 4 వాక్యాలు చూసినట్టు అందులో ఒకటి అట్రాక్టివ్ గా ఉంటది,
అది పెడతా ఉంటారు. నేను చాలాసార్లు చెప్తుంటాను, వాక్యం పెట్టేటప్పుడు ఆ వాక్యం నువ్వు చదివి అది నిన్ను సంధిస్తే దాన్ని బట్టి నువ్వు పెట్టాలా. ఏముంది, గూగుల్లో తీసి పెట్టడమే కదా. పొద్దున్నే చెక్ చేస్తారు కొంతమంది బ్రదర్స్. పొద్దున్నే కొంతమంది బ్రదర్స్ గూగుల్లో చెక్ చేసి అందులో ఉన్న గుడ్ కొటేషన్స్ తీసి పెడతా ఉంటారు. ఈవేళ ఒక అన్నయ్య పెట్టాడు నాకు ఒక కొటేషన్. రెస్పెక్ట్ యువర్ బాడీ వెన్ ఇట్ ఆస్క్స్ రెస్ట్. ఈ కొటేషన్ ఎవరిదంటే బుద్ధుడిది. బుద్ధుడు బొమ్మేసి ఉండి, గుర్తుపెట్టుకోండి, ఈ రోజున యేసు ప్రభువు వాక్యంలో వచ్చిన మాటలు తప్ప ఏ మాటల్ని నువ్వు కొటేషన్స్ పెట్టి దాన్ని ఆచరించమని క్రైస్తవుడిగా నువ్వు చెప్పడానికి వీల్లేదు. గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ద వర్డ్ ఎనీ కొటేషన్, ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఎ కొటేషన్ ఇన్ ద వాట్సాప్ ఆర్ ఫేస్బుక్, ఇంకేదైనా అవని పెట్టేటప్పుడు ద వర్డ్ షుడ్ బి టేకెన్ ఫ్రమ్ ద గాడ్స్, ఆ యొక్క హోలీ బైబిల్లోంచి, దేవుని యొక్క వాక్యంలోంచి తీసుకున్నదై ఉండాల. ఇతరత్ర ఏ కొటేషన్ అయినా సరే, వాక్యంలో నుంచి రానిది ఏ కొటేషన్ అయినా సరే నువ్వు పెట్టకూడదు. దానివల్ల ఒక నష్టం కూడా ఉంది. బుద్ధుడు యేసుప్రభు కన్నా ముందున్నాడా వెనకాల ఉన్నాడా చెప్పాలా? యేసుప్రభు ముందన్న బుద్ధుడు చెప్పిన కొటేషన్ నువ్వు పెట్టుకుంటే ఏమని మాట్లాడితే తెలుసా జనం? బుద్ధుడి దగ్గర నుంచి యేసుప్రభు తీసుకొని మాట్లాడాడని చెప్తారు. కాబట్టి క్రైస్తవుడిగా నువ్వు ఎప్పుడు కూడా ఏ టెక్స్ట్ లోంచి, వాక్యంలోంచి కానిది ఏది తీసుకోవద్దు. అది ఎంత మంచి కొటేషన్ అయినా సరే తీసుకోవద్దు. దాంట్లో కొంత నష్టం ఉంటుంది, ఇది గ్రహించుకోవాలి. ఏ అదన్నా సరే అది 7 సార్లు పుటము వేయబడిన మాటలో, దేవుని మాటలో వీ హ్యావ్ టు టేక్ అప్ ఫ్రమ్ ద హోలీ బైబుల్. అర్థమవుతుందా? దీన్ని బట్టి నీకు ఏమర్థమవుతుందంటే దే డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ స్టాండర్డ్. వాళ్ళకి ఆత్మ సంబంధమైన స్టాండర్డ్స్ లేనప్పుడు వాళ్ళు అవుట్ ఆఫ్ దీంట్లో తీసుకుని కొటేషన్స్ పెడతారు. నువ్వు కొటేషన్స్ పెట్టినప్పుడు గుడ్ మార్నింగ్ గూగుల్లో వందల కొటేషన్స్ ఉంటాయి. ఏదైనా సరే వాక్యంలోంచి తీసుకొని పెడితే అది మంచిది. అది చేయడం నేర్చుకోవాలా. ఎవరో బుద్ధుడు కొటేషన్ బాగుంది, ఇలాగ చెయ్యాలి, ఇలాగ చేయాలంటే ఎక్కడ తప్పిపోతావో నీకు తెలీదు. నువ్వు ఎక్కువగా వాక్యాన్ని కానివి ఏమన్నా సరే నువ్వు చదువుతా ఉంటుంటే యూ విల్ బి అట్రాక్టెడ్. దానికి నువ్వేమైపోతావంటే అట్రాక్ట్ అయిపోయి అవి ఫాలో అవటం మొదలు పెడతావు. చాలా విషయాల్లో కూడా ఈ రోజు నీ సందర్భంగా నేను చెప్తున్నాను, యోగా ఈజ్ నాట్ బిబ్లికల్. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలా 199% క్రైస్తవులకి అని చెప్పబడే వారికి తెలియదు. దే ఫాలోయింగ్ ద యోగా. అస్సామో సిక్కిం నాకు గుర్తులేదు కానీ యోగా గురించి అనౌన్స్ చేసి మీరు అందరూ యోగా చేయాలని చెప్తే సింప్లీ ద సీఎం రిజెక్టెడ్. క్రిస్టియన్ సీఎం అతను. ఈ 7 స్టేట్స్ ఉంటాయి. ఈ 7 స్టేట్స్ లో ఏదో స్టేట్ అనుకుంటా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వాక్యములో లేనిది ఎవరన్నా నీ మీద ఆపాదించినప్పుడు నువ్వు వెంటనే దాన్ని ఏం చేయగలిగి ఉండాలి? వ్యతిరేకించగలిగి ఉండాలి. అది నీకు ఆత్మ నడిపింపు ఉన్నప్పుడే చేయగలుగుతావు. ఎవ్రీ టైమ్ ద హోలీ స్పిరిట్ విల్ స్పీక్ వెన్ యూ రీడ్ సంథింగ్. అది ఫాలో అవ్వాలో ఫాలో అవ్వకూడదో పరిశుద్ధాత్ముడు క్లియర్ గా నీతో మాట్లాడతాడు. ఒకలాంటి అది చదివినప్పుడు అది రైట్ కాదని ఒక ఆలోచన నీలో పెడతాడు ఆయన. దాని గురించి ఆలోచించినప్పుడు అనేక విషయాలు నీకు రైట్ కాదని తెలుస్తుంది. కాబట్టి ఈ మార్నింగ్ కొటేషన్స్ చాలా పెడతా ఉంటారు చాలా మంది. గుర్తుపెట్టుకోండి, అన్ని కూడా చాలా మట్టుకు వాక్యంలోంచి వచ్చినవి ఉండవు.
కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవరికన్నా ఏదన్నా సలహా ఇచ్చేటప్పుడు కూడా వాక్యానుసారంగా ఇవ్వాల. ఇతరుల గురించి ఒక మాట పెట్టాలనుకున్నా సరే వాక్యంలో తీసి పెట్టండి. అందులోంచి ఏ అర్థమైతే స్ఫురిస్తుందో అది చదువుకున్న తర్వాత మమ్మ రోజు అడుగుతూ ఉంటది. బ్లెస్ ఎవరు షాంజనే ఏమడుగుతుందంటే, దీని మోరల్ ఏంటి అంటే ఆ మోరల్ చెప్తూ ఉంటది. ఇది నేర్చుకున్న తర్వాత దీనిలో నీతి ఏంటి అర్థమైందా? ఆ నీతిని నువ్వు ఫాలో అవ్వాలి. మన దేశంలో లంచగొండితనానికి మొదటి పేట ఉందంతే. మన సిస్టము, ధర్మశాస్త్రము, ఈ న్యాయశాస్త్రము, ఈ కోర్టులన్నీ కూడా చక్కగా వ్రాయబడ్డాయి. కానీ ఆ పరిపాలించే వాళ్ళు కానీ చాలా మంది దాన్ని పక్కన పెట్టి లంచానికి ఆశపడి, సామెతల్లో రాయబడింది, లంచం తీసుకున్నాడు యుక్తిగా ప్రవర్తిస్తాడంట. ఎక్కడ ఏ కోణంలో జాగ్రత్తగా తప్పించుకోవాలో, ఎలా చేస్తే పని అవుతుందో ఇవన్నీ కూడా అది తెలుస్తూ ఉంటాయి. మన దేశం పాడైపోవడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? లంచగొండితనమే. రత్నాచల్ ఎక్కాను నేను. రత్నాచల్ ఎక్కి ఇలా కూర్చున్నాను నిన్న. వెనకాల ఆయన బాధపడుతున్నాడు, ఒక చైర్ పని చేయట్లా. 300 చిల్లర ఎంతో పెట్టి టికెట్ కొనుక్కున్నాడు, ఏసీలో కూర్చొని ప్రయాణిద్దామని. చూడడానికి బాగుంది కానీ చైర్ పని చేయట్లేదు. ఏం చెప్పాలో తెలియదు. టీసీ గడిగా సార్ చైర్ బాగాలేదని ఇంకో చైర్లో కూర్చోబెట్టి నేను కూర్చున్నాను. నేను కూర్చున్న చైర్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న హ్యాండ్ కదిలిపోతుంది. క్వాలిటీ లేదు. దెర్ ఇస్ నో క్వాలిటీ ఎట్ ఆల్. ఎక్కడుంది ప్రాబ్లము? పరిపాలనలోనే ఉంది. పరిపాలనకు సంబంధించిన సూత్రాలన్నీ బాగానే ఉన్నాయి, ధర్మానికి అనుకూలంగానే ఉన్నాయి. కానీ పరిపాలించే వాళ్ళలో నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ప్రకాష్ తీసుకున్నాడు. వేడిగా ఉంటుందండి, వేడిగా లేదు. అది తిందామంటే రాళ్ళలో ఉన్నాయి. ఎంత తీసుకున్నాడో నాకు తెలియదు. ప్రకాష్ కొన్నాడు 100, 150 ఎంతో తెలియదు నాకు. బట్ అది తింటున్నప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇంత డబ్బు ఇస్తున్నామే, క్వాలిటీ కూడా లేదే. ఒక చట్నీ వేస్తాడు, అది కూడా సరిగా ఉండదు. ఇవన్నీ ప్రభుత్వానికి తెలుసు. అమ్ముడైపోయినప్పుడు, లంచానికి లోనైపోయినప్పుడు వ్యవస్థ బాగుపడదు. వాక్యంలో సామెతలు ఎంత చక్కగా రాశాడు, లంచగొండుల దేశమును పాడు చేయదురని. క్వాలిటీ కనబడతలేదు ఎక్కడ. దెర్ ఇస్ నో క్వాలిటీ. ఎక్కడ పడితే అక్కడ ప్రతి దాంట్లోని లంచగొండితనం కనబడతా ఉంటుంది. క్రైస్తవులు వినబడి చెప్పబడే వాళ్ళు కూడా లంచగొండులే. నేను కాకినాడలో సంఘానికి వెళ్తూ ఉండేవాడిని. ఈవినింగ్ ఒక పోర్ట్ డైరెక్టర్ వస్తూ ఉండేవాడు. మా డే టైం ఆయన పోర్ట్ డైరెక్టర్ కాబట్టి ఆయన పని చూసుకుంటున్నాడు సండే. అతను వాళ్ళ నాన్నగారు కూడా నాకు తెలుసు, ఆయన పోర్ట్ డైరెక్టర్ చేశాడు. ఇతను పోర్ట్ డైరెక్టర్ చేస్తూ ఉండగా ఇల్లు కట్టుకున్నాడండి. 4 కోట్లు. ఇది జరిగి 10 ఏళ్ళ పైన అవుతుంది అనుకుంటా ఈ మాట జరిగి. 4 కోట్లకి ఇల్లు కట్టబడింది. ఈ 4 కోట్లు ఎవరిచ్చారో తెలుసా? ఈ కాంట్రాక్టర్స్ వాళ్ళందరూ కలిసి 4 కోట్లు పెట్టి ఇల్లు కట్టి పెట్టారు. అలాంటి వాళ్ళని అసలు చర్చిలోకి ఎంటర్టైనే చేయకూడదు. అసలు అలాంటి వాడిని అసలు నువ్వు రావద్దయ్యా, నువ్వు ఇలాంటి వాడు అని నలుగురికి పబ్లిసిటీ చేసేలాగా ఉండాలి సేవకుడు. ఈయనకి తెలీదా? ఆయన 4 కోట్లు తీసుకొని ఈవినింగ్ చక్కగా వచ్చుకుంటాడు ఫ్యామిలీతో. వీళ్ళెవరో క్రిస్టియన్స్. ఈ వేల మందికి వచ్చే సంఘంలో ఆడ మెంబర్. ఆడు స్పెషల్ మెంబర్. ఎందుకు? ఆడు ఎక్కువ ఇస్తాడు. ఆడిని బట్టి వాళ్ళ అల్లుడికి ఉద్యోగం కూడా ఇచ్చుకున్నాడు ఆయన. ఇవన్నీ సిగ్గుపడవలసిన విషయాలు. దెర్ ఇస్ నో క్వాలిటీ ఇన్ ద చర్చెస్. బట్ ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు క్వాలిటీ కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలా.
ఆ దేశంలో, బబులోను దేశంలో జల్లెడ పట్టి క్వాలిటీ పీపుల్ ఎవరంటే ఆ బబులోను దేశంలో ఉన్న వాళ్ళు రాలేదు. ఓన్లీ 4 people came out. They're all Jews. దేవుని బిడ్డలైన నలుగురు తప్ప దేశంలో ఒక్కరు కూడా క్వాలిటీ కలిగిన వాళ్ళు లేరు. ఇది వాక్యంలో దానియేలు గ్రంథంలో రాయబడిన మాట. టుడే గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఎ క్వాలిటీ పర్సన్, నాట్ క్వాంటిటీ పర్సన్. ఈ వేల సంఘాలు చూసేసి ఓహో ఇలాగ అయిపోయేలాగా సాతాను నీలో ఒక డౌట్ పెడతానే అంటాడు. గుర్తుపెట్టుకో, దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వ్యక్తిగా నువ్వు ఉండాలన్నది ఈ రోజున ఇవ్వబడే సందేశం. అర్థమైందా? గుర్తుపెట్టుకో, ధర్మశాస్త్రమును అనుసరించి వారు ధర్మశాస్త్రము కొరకు పోరాడుదురని ఉంది. న్యాయం కొరకు పోరాడగలిగి ఉండాలా, అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు వెళ్ళగలిగి ఉండాలా. నువ్వు వెళ్ళవు, ఎందుకో తెలుసా? నీ యొక్క పునాదులు కదిలిపోతా నీకు భయం. ఈ సొసైటీలో అటో కాలు ఇటో కాలేసి యువర్ లైక్ ఏ లుక్ వామ్, నులివెచ్చని స్థితిలో ఉన్నావు. ఉంటే వేడిగా ఉండాలి, చల్లగా ఉండాలి. మనకెందుకులే అనుకున్నాడు క్రైస్తవుడు కాదు. ధర్మం గురించి పోరాడేవాడే క్రైస్తవుడు. న్యాయం తరపున నిలబడేవాడే క్రైస్తవుడు. కాబట్టి క్వాలిటీ లైఫ్ నీకు ఉందా లేదా? నీకు క్వాలిటీ ఉన్నప్పుడు నిన్ను ఎవడో కదపలేడు. అది గుర్తుపెట్టుకో. ఇఫ్ యూ హ్యావ్ క్వాలిటీ లైఫ్, నోబడీ విల్ మూవ్ యూ ఫ్రమ్ యువర్ ప్లేస్. ఈ విషయం నీకు అర్థం అవ్వాలా. కాబట్టి క్వాలిటీ ఉండాలా, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఈ 2 విషయాల గురించి నువ్వు బాధ్యత తీసుకోవాలనే దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. బాధ్యత కలిగిన జీవితము, క్వాలిటీ కలిగిన జీవితము మనం కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఆశ. హల్లెలూయా.